కుమార్ వరకు అటక్ నుంచి కటక్ వరకు ఎక్కడ చూసినా ఏ రాజకీయ పార్టీని కదిలించినా ప్రస్తుతం ఒకటే చర్చ. అది మహిళా రిజర్వేషన్ అలానే నియోజకవర్గాల పునర్విభజన సంబంధించినటువంటి అంశమే. సో ఈ విషయంలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం లేదా ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నటువంటి పార్టీలు ఏ రకంగా దీన్ని సమర్థిస్తున్నాయి, అలానే యూపీఏ కావచ్చు, కాంగ్రెస్ సమర్థిస్తున్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి వైఖరి ఎలా ఉంది అనేది దేశమంతా చర్చ జరుగుతుంటే, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి కూడా లేఖ రాశాడు. ఒక్క జగన్మోహన్ రెడ్డికే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని పార్టీలకు, అక్కడ బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎంతో పాటుగా అన్ని పార్టీలకు కూడా లేఖలు రాశారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇన్ని సంవత్సరాల తర్వాత నారీ శక్తి వందన్ అధినియం పేరుతో మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లును తీసుకొస్తున్న నేపథ్యంలో అందరం కూడా ఏకతాటిపైన దీనికి మద్దతు పలకాలి అనేటువంటిదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి వస్తున్నటువంటి పిలుపు. ఎందుకంటే ప్రధానంగా ఈ మహిళా రిజర్వేషన్ కావచ్చు లేదా నియోజకవర్గాల పునర్విభజన పైన దక్షిణాది రాష్ట్రాల నుంచి, ప్రత్యేకించి ద్రవిడ రాజకీయాలను ప్రభావితం చేసేటువంటి పేరుతో దేశమంతా ఒక ప్రత్యేకత కలిగినటువంటి ఈ ప్రాంతంలో, ఇటు తమిళనాడులో కావచ్చు, దీనిపైన ముఖ్యమంత్రి చాలా పెద్ద ఎత్తున పిలుపునిచ్చారు, రేపు నల్ల జెండాలు ఊపాలని చెప్పి. ఇంకొక వైపు కర్ణాటకలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీన్ని వ్యతిరేకిస్తోంది, జరుగుతున్నటువంటి ప్రక్రియను, ఇది కరెక్ట్గా లేదు అనేటువంటిది. అట్లనే కేరళను ఇదే పరిస్థితి, భిన్న అభిప్రాయాలు. ఇక తెలంగాణలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తున్నారు, ఖచ్చితంగా కొన్ని సూచనలు చేస్తున్నారు ఆయన. ఇక ఆంధ్రప్రదేశ్లో మాత్రం పూర్తిగా దీన్ని అందరూ సమర్థించేటువంటి పరిస్థితికి వచ్చింది. మనం ఇప్పటి వరకు చూసాం, ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైన తర్వాత ఇదొక కీలకమైనటువంటి అంశం. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాయడం, ఆయన అంతేకాదు కూటమి పార్టీల సమావేశం కూడా ఆంధ్రప్రదేశ్లో జరగబోతోంది. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే దగ్గర కూడా దీనికి సంబంధించి సమావేశం జరుగుతోంది. ఢిల్లీలో అనేక పరిణామాలు ఉన్నాయి. వీటిపైన మరింతగా మనం ఒకసారి దీనిపైన విశ్లేషిద్దాం. అసలు ఏమేమి ఉండబోతోంది బిల్లులో, మహిళా రిజర్వేషన్ సంబంధించినటువంటి చట్ట సవరణ బిల్లు, అలానే నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశం పైన ఉండబోతోంది, ఎలా ఉండబోతోంది, సో ఎందుకు సమర్థిస్తున్నారు, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, సో దీనికి కారణాలు ఏంటి అనేది ఒక అంశం. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖలు రాసి మరీ మద్దతు కోరడానికి కారణం ఏంటి, అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా రెండు మనం అనాలిసిస్ చేద్దాం. ఒకసారి ఇదే అంశం పైన మా ఆంధ్రప్రదేశ్ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్లో ఉన్నారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం దగ్గర నుంచి. అలానే మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ కూడా మనతో పాటు లైవ్లో ఉన్నారు. సో గుడ్ ఈవినింగ్ ఇద్దరికి కూడా. రామారావు, అసలు ఏంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్కు లేఖ రాయడం ఏంటి, ఆ లేఖలో ఏముంది, అసలు ప్రస్తుతం ఓవరాల్గా దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాల పైన ఏపీలో వస్తున్నటువంటి రియాక్షన్